ఈరోజు ప్రోమో చూసి ఎంతమంది నవ్వుకున్నారో చెప్పండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను నవ్వుకున్నది వాళ్ళ ఎమోషన్స్ గురించి అయితే నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే తనుజ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఇంట్లో సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా రాలేకపోయారు. దాని వరకు అయితే నా కన్సర్న్ ఉంటుంది. ఆ విషయం వరకు తప్పులేదు. కానీ తీసుకొచ్చే ఎవరైతే గెస్టులు ఉన్నారో వాళ్ళని కొద్దిగా సెలెక్ట్ చేసేప్పుడు చూసి తీసుకోవచ్చు కదండి. మామూలుగానే హరిత గారి వీడియోలు మనం చూడాలని చాలా భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే భయంకరంగా ఉంటాయి, ఆ జాకీ గారు వీళ్ళు రిలేషన్ అయితే సూపర్, కానీ వాళ్ళ వీడియోలు చూసేప్పుడు కొద్దిగా ఎబ్బెట్టుకుంటాయి. కొంచెం అంత సీరియల్ యాక్టింగ్, సీరియల్ డ్రామాలే. ఇప్పుడు రావడంతోనే ఏమి మొహం మూసుకొని ఆమె మొహం మూసుకొని ఏడుపులు ఏంటి, పెడబొబ్బులు ఏంటండి? ఎవరైనా పోయారా ఏంటి? ఎవరు పోలేదు కదా. చక్కగా సక్సెస్ఫుల్గా తనూజ గారు సక్సెస్ఫుల్గా రాణిస్తున్నారు ఈ షోలో. సో ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, అంతేగాని రావడంతోనే అసలు మామూలుగానే ఆమె ఏడుపు చూడలేకపోతున్నాం. మళ్ళీ నువ్వేంటి తల్లి మాకు డబల్దా మాక. ఇప్పుడు తనూజ ఫ్యాన్స్ కూడా ఇదే కావాలి ఎంటర్టైన్మెంట్. ఏంటంటే ఈ ఏడుపుకు ఇంకో ఏడుపు తయారైతే అబ్బా కనువిందుగా ఉంటుంది, చెవులు వినసొంపుగా ఉంటాయి. అంత ఆనందం వేసిందంటే నాకు దెబ్బ కట్టేసాను టీవీ. ఆ ప్రోమో కూడా చూడలేదు నేను. అసలు ఈరోజు నైట్ ఎపిసోడ్ చూసి రేపు రివ్యూ చెప్పాలన్న ఫీలింగ్ సగం దొబ్బిందని చెప్పాలి. నాలాగే మీలా ఎంతమంది కనిపించిందో కొద్దిగా దయచేసి కామెంట్ అయితే చేయండి. నేను వాళ్ళ ఎమోషన్స్ గురించి మాట్లాడట్లా. సూపర్. వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఇష్టమైన చెల్లి మ్యారేజ్ కూడా తను ఉండలేకపోతుంది అనేది ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. ఓకే, దాని వరకు అయితే మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఈ డ్రామా ఆర్టిస్టులు తీసుకొచ్చి బాబోయ్, అలా సాయి పవన్ ఆయన వచ్చాడు, ఆయన పిల్ల నాది అంటాడు, ఏమేమో ఆమెను చూడంగానే ఎలాగ మొహం ముచ్చుకొని ఈ ఏడుపు ఇలా అంటది, అలా ఏడుపులు ఏంటండి ఈ డ్రామాలు? నాగార్జున గారు పాపం ఆయన పరిస్థితి ఎలా ఉందో గురించుకుంటేనే కొంచెం నాకే బాధ అనిపించింది ఆయన పరిస్థితి. ఆయనే ఒకట్లేండి, ఆయనకు కావాల్సిందే. ఆయన కావాలని తెచ్చే అవన్నీ ఆయన చూడకుండా వస్తాయా ఏంటి అవన్నీ? కానీ వాటి కొద్దిగా అబ్జెక్ట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకు ఈ డ్రామాలు ఇవన్నీ, ఎందుకు ఈ ఏడుపులు పడబొబ్బులు ఇంత పెద్ద స్టేజ్ మీద? నిజంగా నాకైతే అబ్బే ఈ ప్రోమో చూస్తే నాకు చాలా చిరాకేసిందని చెప్పాలి.